ఈ వీడియోలో అలా చేయటం మంచిది అని చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది చూద్దాం. అలా చేయడం మంచిది అని చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది, నువ్వు అక్కడి నుంచి రావడం మంచిది, ఇది నువ్వు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళటం మంచిది, ఈ ఫుడ్ నువ్వు తినటం మంచిది. ఇట్లాగా కొన్ని సెంటెన్సెస్ మనకు డైలీ లైఫ్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం ఎలా మాట్లాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఇక్కడ అలా చేయడం మంచిది అని చెప్పాల్సిన సందర్భాలు మనం చెప్పాల్సి వస్తే ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ని మనం వాడుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బెటర్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బెటర్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ముందుగా సబ్జెక్ట్ పెట్టి సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ బెటర్ అని పెట్టాలి, తర్వాత వర్బ్ 1 మాత్రమే పెట్టాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం. చూడండి, యూ హ్యాడ్ బెటర్ మీట్ హరి. యూ అనేది సబ్జెక్టు, హ్యాడ్ బెటర్ తర్వాత మీట్ అనేది వర్బ్ 1 తర్వాత హరి. యూ హ్యాడ్ బెటర్ మీట్ హరి. నువ్వు హరిని కలవటం మంచిది అని ఇక్కడ ఉంది. తర్వాత దే హ్యాడ్ బెటర్ గివ్ మనీ టు యూ. దే హ్యాడ్ బెటర్ గివ్ మనీ. వారు డబ్బులు ఇవ్వటం మంచిది. టు యూ అంటే నీకు, వారు నీకు డబ్బులు ఇవ్వటం మంచిది. షీ హ్యాడ్ బెటర్ కమ్ టు మై హోమ్. ఆమె మా ఇంటికి రావటం మంచిది. ఆమె మా ఇంటికి రావడం మంచిది. ఐ హ్యాడ్ బెటర్ బై దట్ కార్. నేను ఆ కారు కొనటం మంచిది. నేను ఆ కారు కొనటం మంచిది. వీ హ్యాడ్ బెటర్ గో టు కాలేజ్. మేము కాలేజీకి వెళ్ళటం మంచిది. వీ హ్యాడ్ బెటర్ గో టు కాలేజ్. షీ హ్యాడ్ బెటర్ మీట్ మీ. ఆమె నన్ను కలవటం మంచిది. ఇట్లా అన్నమాట. అలా చేయటం మంచిది, నువ్వు అక్కడికి వెళ్ళటం మంచిది, నేను అక్కడికి రావటం మంచిది, నువ్వు ఈ వాటర్ తాగటం మంచిది, నువ్వు ఆ కంప్యూటర్ వర్క్ చేయటం మంచిది. ఇలాగా అలా చేయడం మంచిది అని చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పాలి. అదే ఇప్పుడు అలా చేయటం మంచిది కాదు అని చెప్పాల్సి వస్తే వెరీ సింపుల్. ఇక్కడ హ్యాడ్ బెటర్ వాడాం కదా, హ్యాడ్ బెటర్కి హ్యాడ్ బెటర్ కాకుండా హ్యాడ్ నాట్ బెటర్ అని నాట్ యాడ్ చేస్తే అలా చేయడం మంచిది కాదు అని మీనింగ్ వచ్చే సెంటెన్సెస్ వస్తాయి. దీనికి చూడండి, సబ్జెక్టు హ్యాడ్ నాట్ బెటర్, అక్కడైతే హ్యాడ్ బెటర్ అని పెట్టాము, ఇక్కడ హ్యాడ్ నాట్ బెటర్. సేమ్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. యూ హ్యాడ్ నాట్ బెటర్ మీట్ హరి. నువ్వు హరిని కలవటం మంచిది కాదు, అంటే ఈ టైంలో కలవటం మంచిది కాదు, నువ్వు ఆ పని ఈ టైంలో చేయడం మంచిది కాదు. ఇలా చెప్పాల్సిన సందర్భాలు బోల్డ్ వస్తాయి. అప్పుడు యూ హ్యాడ్ నాట్ బెటర్ మీట్ హరి. నువ్వు హరిని కలవడం మంచిది కాదు. ఇప్పుడు చూడండి, దే హ్యాడ్ నాట్ బెటర్ గివ్ మనీ టు యూ. వారు నీకు డబ్బులు ఇవ్వటం మంచిది కాదు అని దాని అర్థం. షీ హ్యాడ్ నాట్ బెటర్ కమ్ టు మై హోమ్. ఆమె మా ఇంటికి రావటం మంచిది కాదు. ఐ హ్యాడ్ నాట్ బెటర్ బై దట్ కార్. నేను ఆ కారు కొనటం మంచిది కాదు. వీ హ్యాడ్ నాట్ బెటర్ గో టు కాలేజ్. మేము కాలేజీకి వెళ్ళటం మంచిది కాదు. షీ హ్యాడ్ నాట్ బెటర్ మీట్ మీ. ఆమె నన్ను కలవటం మంచిది కాదు అని. ఈ రెండు హ్యాడ్ బెటర్, హ్యాడ్ నాట్ బెటర్, ఈ రెండిటికి మధ్యలో ఉన్న వేరియేషను, సిమిలారిటీస్ మీరు చూసి చాలా విషయాలు డైలీ లైఫ్లో ఇంకా కొన్ని విషయాలు మీరు సొంతగా క్రియేట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా చాలా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు అవుతారు. సో ఇవి చదవటం మాత్రమే కాదు, మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. కాబట్టి బాగా నేర్చుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.